ఓం శ్రీ చతురాననాయ ఓం శ్రీ గురుదేవాయ నమః. మీనారాశివారు, మీ హృదయం ఒక సముద్రం లాంటిది. అంటే అలలు ఎంత ఎత్తుకి ఎగిరినా లోపల ఉన్న ప్రేమ, సహనం, మంచితనం ఎప్పటికీ తగ్గదు. అయితే గత కొన్ని రోజులుగా మీ మనసు అలజడిలో మునిగిపోయింది. ఏ దారి వెళ్లాలో తెలియని సందిగ్ధత, ఎవర్ని నమ్మాలో తెలియని భయం, ఎక్కడ మొదలుపెట్టాలో తెలియని గందరగోళం మీ హృదయాన్ని బరువుగా చేసింది. కాని ఈ నవంబర్ 18, 19, 20, 21 ఈ 4 రోజులు దేవుడు మీకు పంపిన వెలుగు, మీరెదురుచూసిన మార్గం, మీరు ఆశించిన శాంతి, మీరు అర్హించిన శుభం ఈ రోజులలో మీకు చేడుతుంది. ప్రత్యేకంగా మీ జీవితంలో వి అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి దేవుడు పంపిన దూతలా మీ ముందు నిలుస్తారు. వారి మాట ఒక మందు, వారి చిరునవ్వు ఒక ఆశ, వారి సాన్నిధ్యం ఒక శక్తి. వారు మీలో నెలలుగా పేరుకుపోయిన భయాలను కరిగిస్తారు. మీరు నమ్మలేని చోట నమ్మకాన్ని నింపుతారు. మీరు ఆగిపోయిన చోట మీకు దారి చూపిస్తారు. మీ జీవితంలో ఉన్న దాగిన అవకాశాలు వారి ద్వారా బయటపడతాయి. మీ ఆత్మవిశ్వాసం వారి మాటల ద్వారా తిరిగి పుడుతుంది. మీ సందేహాలు వారి స్పర్శతో కరుగుతాయి. ఈ 4 రోజులు మీ జీవితం మారుతున్న రోజులు కాదు, మీ జీవితం ప్రారంభమవుతున్న రోజులు. మీ కర్మ తిరుగుతోంది, మీ గ్రహాలు బలపడుతున్నాయి, మీ హృదయం మళ్లీ వెలుగులోకి వస్తోంది. మీనారాశివారు, దేవుడి దృష్టి మీమీద ఉంది. ఆశతో వినండి, శ్రద్ధగా గ్రహించండి. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం. మీనారాశివారు, ఈ 4 రోజులలో మొదటిగా మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మార్పు చాలా లోతైనది. మీ మనసులో ఎంతకాలంగా పేరుకుపోయిన సందిగ్ధత ఉందో, మీరు ఎవరికి చెప్పలేని ఆలోచనల్లో ఎంత చీకటి ఉందో, ఆ చీకటిని తొలగించడానికి దేవుడు ఈరోజు మీకొక ప్రత్యేకమైన శక్తిని పంపుతున్నాడు. ఏ పని మొదలుపెట్టాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ముందుకు పోవాలా వెనక్కి తగ్గాలా అనేది కూడా స్పష్టంగా కనిపించలేదు. అయితే ఈరోజు మీలో ఒక అద్భుతమైన లోతైన శాంతి పుడుతుంది. ఈరోజు మీ ఆత్మ నిట్టూర్చుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం నేడు మీలో తానే మొలకెత్తుతుంది. మీరు చెయ్యబోయే పని, మీరు ఆలోచిస్తున్న మార్గం, మీరు వెతుకుతున్న సమాధానం ఇవన్నీ మీ హృదయంలో స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీలో పుట్టే ఈ స్పష్టతకు ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదే వి అక్షరంతో ప్రారంభమయ్యే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. వారు మీ జీవితాన్ని మార్చడానికి వచ్చారు. వారు మీమీద ఉన్న ఆ ప్రేమ, ఆ దయ, ఆ నమ్మకం ఇవన్నీ మీలో నూతన శక్తిని నింపుతాయి. వారు మాట్లాడితే మీలో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా కరుగుతాయి. మీలో ఉన్న భయాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీ హృదయం చాలా సున్నితమైనది. మీరు ఇతరుల బాధను కూడా అంతర్గతంగా తీసుకునే వ్యక్తి. అందుకే మీరు మీ బాధను ఎవరికీ చెప్పలేక ఒంటరిగా మోయడం అలవాటయింది. కాని ఈరోజు మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మీరు ఏమీ అనకముందే మీ భావాలను గ్రహిస్తారు. మీరు ఏం బాధపడుతున్నారో, ఏం కోల్పోయారో, ఏం ఆశిస్తున్నారో వారు మాటల్లో చెప్పకపోయినా అర్థం చేసుకుని మీకు బలమిస్తారు. వారు మీతో మాట్లాడే పద్ధతి చాలా నెమ్మదిగా, చాలా శాంతిగా ఉంటుంది. ఆ శాంతి మీ హృదయాన్ని తాకుతుంది. మీరు మీలో ఉన్న భారాన్ని కొద్దికొద్దిగా వదులుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎన్నో నిర్ణయాల్లో చాలా రోజులుగా ఆగిపోయారు. మీరు అడుగు వేయడానికి ప్రయత్నించారు, కాని పూర్తి ధైర్యం రాలేదు. మీ ప్రయత్నంలో దైవబలం ఉన్నా మనసులోని సందేహం మిమ్మల్ని ముందుకు నడిపించలేదు. ఆ సందేహాన్ని తొలగించడానికి దేవుడు ఈ వి అక్షరంతో ఉన్న వ్యక్తిని మీకు పంపాడు. వారు మీలో పడిపోయిన నమ్మకాన్ని తిరిగి లేపుతారు. మీరు చేయగలిగిందే చేస్తారు అని మీకు గుర్తుచేస్తారు. మీలో ఎంత శక్తి ఉందో, మీరు ఎంత మంచివారో, మీలో ఎంత సామర్థ్యం ఉందో ఇవన్నీ మీ హృదయానికి మళ్లీ గుర్తుచేస్తారు. ఇప్పుడు మీలో స్పష్టత రావడం మొదలైంది. మీ ఆలోచనలు ఇక కలుగుపోయినట్టు కాదని మీరు గమనిస్తారు. మీకు ఏ పని చెయ్యాలి, ఏ పని వద్దు, ఎవరి నుండి దూరంగా ఉండాలి, ఎవరు మీకు మంచివారు ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ హృదయంలో వెలుగులు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తాయి.
మీరు ముందుకు సాగడానికి దేవుడు అందిస్తున్న సంకేతాలు ఇవే. మీరు వినాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఉపయోగించుకోవాలి. తర్వాత రోజు బుధవారం మీ సంబంధాలలో జరిగే మార్పు మీకు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు గతంలో అనుభవించిన కొన్ని అపార్థాలు, కొన్ని వాదనలు, కొన్ని దూరాలు మిమ్మల్ని ఎంతో బాధపెట్టాయి. మీ హృదయంలో చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డాయి. మీరు ఎవరితో పూర్తిగా హృదయం తెరవలేకపోయారు. మీరు ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలనే ధైర్యం కూడా కోల్పోయారు. కాని ఈరోజు ఆ గాయాలు వదులుతాయి. మీ హృదయంపై ఉన్న ఆ భారాలు తగ్గిపోతాయి. ప్రత్యేకంగా ఆ వి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తారు. వారు మీ మాటలు వినే విధానం సాధారణం కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పని మాటల్ని కూడా వారు గ్రహిస్తారు. మీ భావాలను అర్థం చేసుకొని మీకు ధైర్యమిస్తారు. వారు మీకు చిన్నగా చెప్పిన 2 మాటలు మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తాయి. వారు మీకు చూపించే ఆత్మీయత, ఆ గౌరవం, ఆ నిజాయితీ పై మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడది మీ జీవితంలోకి వచ్చేసింది. ఈరోజు మీ సంబంధాలలోని అపార్థాలు తొలగుతాయి. ముందు మీను తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు ఇప్పుడు మీ మాటల వెనక ఉన్న నిజమైన భావాన్ని గ్రహిస్తారు. కుటుంబంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడటానికి అవకాశాలు వస్తాయి. మీరు మీ నిజమైన భావాలను సరైన రీతిలో తెలియజేయగలుగుతారు. వారు కూడా మిన్ను అర్థం చేసుకుంటారు. ఇది మీ హృదయానికి ఎంతో శాంతి ఇస్తుంది. ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిజమైన మనుషులు మన జీవితంలోకి దేవుడు పంపితే మనం ఏ చీకటిలో ఉన్నా వారి వల్ల వెలుగులోకి వచ్చేస్తాం. అదే వెలుగు ఈరోజు మీ జీవితంలోకి వస్తోంది. మీరు చీకటి రోజుల్నుంచి బయటపడుతున్నారు. మీరు మళ్లీ నమ్మకం పెంచుకుంటున్నారు. మీరు మళ్లీ ముందుకు సాగడానికి ధైర్యం సేకరిస్తున్నారు. ఈ 2 రోజుల మార్పు మీలో అంత లోతుగా జరుగుతుంది. మీరు ఈ రోజులను జీవితాంతం గుర్తుంచుకుంటారు. మీ హృదయంలో దాగి ఉన్న శక్తిని, ప్రేమను, నమ్మకాన్ని ఎవరో గుర్తించి మళ్లీ వెలిగిస్తే అది సాధారణం కాదు. అది దేవుడి అనుగ్రహం. ఇప్పుడు అదే అనుగ్రహం మీపై పడుతోంది. మీ హృదయం మళ్లీ జీవంతో నిండుతోంది. మీరు మళ్లీ మీ జీవితంలో ఆశను చూస్తున్నారు. మీ ముందు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. మీరు ఇక ఒంటరిగా లేరు. గురువారం ఉదయం మీ మీనారాశి జీవితంలో ఒక కొత్త వెలుగు మొదలవుతుంది. చాలా రోజులుగా మీకు కనిపించని దారులు, ఏ రీతిగా ప్రారంభించాలో తెలియని పనులు, ఏదో చోట తగులుతూ ఆగిపోయిన ప్రయత్నాలు ఇన్ని రోజులుగా మీ మనసులో ఒక భారంగా మారాయి. మీరు ప్రయత్నం చేశారు. మీరు చేసిన ప్రతి అడుగు నిజమైనదే. కాని అవి ఫలితాలుగా తిరిగి రాకపోవడం మిన్ను అలసింపచేసింది. ఆర్థికంగా కూడా కొన్ని అనుకోని ఖర్చులు, పెరిగిన భారం, తగ్గిన ఆదాయం, సరిగ్గా లెక్కలు రాక ఇబ్బంది పెట్టింది. మీరు ఏదో ఒక చోట చేతులు కాలేసి వెనక్కి తగ్గిన పరిస్థితులు కూడా వచ్చాయి. కాని ఈ గురువారం గురుగ్రహం మీ రాశిపై పూర్తిగా ఆశీర్వాదం కురిపించే రోజు. ఇది కేవలం సాధారణ రోజు కాదు, అనేక అడ్డంకులకు ముగింపు చెప్పే రోజు. మీరు ఉన్న స్థితి ఏదైనా సరే, ఈరోజు ఒక చిన్న అవకాశపు గాలి మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు ఎక్కడ తగ్గుతాయో, ఎక్కడ సర్దుబాటవుతాయో మీకు తేలిపోతుంది. మీ పని రంగంలో ఒక ముఖ్యమైన మార్పు మొదలవుతుంది. మీ పనికి విలువ లభించడం ప్రారంభమవుతుంది. మీరు మాట్లాడిన వ్యక్తులు మిన్ను మరొక రీతిలో గౌరవిస్తారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సందేశం లేదా ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీరు అంతగా భావించని ఒక చిన్న అవకాశం కూడా పెద్దదిగా మారవచ్చు. ఇది జరిగేలా చేయడంలో దేవుడొక ప్రత్యేకమైన వ్యక్తిని మీ జీవితంలోకి పంపుతున్నాడు. అదే ఆ పేరు వి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి. వారికి మీపై ఉన్న సానుభూతి, మీకోసం తీసుకునే పట్టుదల, మీలోని మంచి గుర్తించి ప్రోత్సహించే శక్తి ఇవన్నీ మీకు దారులు తెరుస్తాయి. ఒకప్పుడు మీరు సందేహంగా చూసిన పని ఇప్పుడు వారికి చెప్పిన మాట వల్ల స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏదిని చెయ్యాలి, ఏ నిర్ణయం మీకు మంచిదో వారి చెప్పిన మాటే ప్రధాన దిక్సూచి అవుతుంది. వారి పక్కన నిలబడే ధైర్యం, వారి చూపులో కనిపించే నమ్మకం, వారి మాటల్లో వినిపించే శక్తి ఇవన్నీ మీలోని భయాలను తొలగించి మీ ముందున్న మార్గాన్ని వెలిగిస్తాయి. ఈరోజు మీరు కొత్తగా ఏదో ప్రారంభించవచ్చు. మీలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. పాత బాకీలు రావచ్చు. ఎవరో మీ పనికోసం ముందుకు వచ్చి సహాయం చేయవచ్చు. మీ ప్రతిభను గుర్తించిన వ్యక్తులు మీకు అవకాశాలివ్వవచ్చు. మీరు అనుకున్నంత కష్టమేమీ లేదని మీకు తేలిపోతుంది. మీరు ముందుకు వేయబోయే అడుగు భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఆ పునాదిలో దేవుడి ఆశీర్వాదం మాత్రమే కాదు, ఆ వి అక్షరంతో ఉన్న వ్యక్తి ఇచ్చే శక్తి కూడా భాగమవుతుంది. అంతేకాదు, ఈరోజు మీలో ఒక నూతన ఆర్థిక ధైర్యం పుడుతుంది. మీరు మీ బాధ్యతలను మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీరు ఎలాంటి వ్యయం తగ్గించాలి, ఎక్కడ పెట్టుబడి పట్టాలి, ఎవరి మాట వినాలి, ఇవన్నీ మీ హృదయంలో స్పష్టంగా అవుతాయి.
మీరు చాలా కాలం తర్వాత మీ నిర్ణయాలపై గర్వపడే రోజు కూడా ఇదే. దేవుడు ఈరోజు మీకు చెప్పేది ఒకటే: సరైన సమయంలో సరైన వ్యక్తిని మీ జీవితంలో ప్రవేశపెడతాడు. ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీరు ముందుకు సాగాలి. మీరు నమ్మాలి. శుక్రవారం ఉదయం మాత్రం మీ భావోద్వేగ ప్రపంచంలో ఒక సున్నితమైన కాని అద్భుతమైన మార్పు తెస్తుంది. ఇల్లు అనే మాట మీకు ఎంత ముఖ్యమో, కుటుంబం అంటే మీకు ఎంత విలువో మీ హృదయం అత్యంత లోతుతో మాత్రమే తెలుసుకోవచ్చు. మీరు గతంలో మీ మనసులో ఎన్నో మాటలు దాచుకున్నారు. మీరు బాధపడ్డారు, మౌనమయ్యారు, సహించుకున్నారు. మీరు ఎవరికీ చెప్పలేకపోయిన మాటలను హృదయంలో నొక్కేసుకుంటూ ముందుకు వచ్చారు. కాని మీలోని ఆ బాధలు ఎవరికీ తెలియదు. మీరు బయటకు నవ్వుతూ ఉంటారు, కాని లోపల మాత్రం ఒక తుఫాను నడుస్తుంది. ఈరోజు ఆ తుఫాను ఆగిపోతుంది. శుక్రుడి ఆశీర్వాదం మీ రాశిపై పూర్తిగా ఉంటుంది. ఈరోజు మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు సద్దుమణుగుతాయి. మీకు ఎంతకాలంగా మాట్లాడాలి అనిపించిన విషయాలు సాఫీగా మాట్లాడే అవకాశం వస్తుంది. మీరు మాట్లాడే మాటలు ఇప్పుడు అర్థంతో నిండిపోతాయి. ముందు ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడినా ఈరోజు వారు మీ నిజమైన భావాలను గమనిస్తారు. మీ హృదయపు బాధలు తగ్గిపోతాయి. ఇక్కడ కూడా దేవుడు మళ్ళీ ఆ వి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తిని మీకు ఒక దైవబలంలాగా పంపుతున్నాడు. వారి పలికే రెండు మాటలు ఇంటిని శాంతితో నింపుతాయి, కుటుంబంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి. మీరు ఎవరికోసం ఆలోచిస్తున్నారో, ఎవరి గురించి రాత్రిళ్లు బాధపడుతున్నారో ఆ విషయాలన్నీ వారికి తెలిసినట్లు అనిపిస్తుంది. వారు మీకిచ్చే ఆత్మీయత, మీ పక్కన ఉండే ఆ హాయితనం ఇవన్నీ మీ ఇంట్లో ఒక శాంతిగాలి ప్రవహించేలా చేస్తాయి. మీ పిల్లలు, మీ జీవిత భాగస్వామి, మీ తల్లిదండ్రులతో మీ సంబంధాలు బలపడతాయి. మీరు దూరంగా ఉన్న ఎవరితోనైనా తిరిగి మంచి సంబంధాలు పునరుద్ధరిస్తారు. మీకు చాలా అవసరమైన ప్రేమ, ఆదరణ, గుర్తింపు ఇవన్నీ ఈరోజు మీకు దక్కుతాయి. ముఖ్యంగా మీరు మన్నించుకునే రోజు కూడా ఇదే. మీలో ఉన్న మంచితనం, మీరు చేసిన కృషి, మీరు పెట్టిన ప్రేమ ఇవన్నీ వృధా కాలేదని మీకు అవగాహన వస్తుంది. మీ కుటుంబంలో దేవుని కరుణ ప్రసరిస్తుంది. ఈరోజు మీలో ఒక లోతైన శాంతి పుడుతుంది. మీరు రాత్రి పడుకున్నప్పుడు మీ హృదయం చాలా రోజుల తర్వాత నిజంగా తేలికగా అనిపిస్తుంది. మీరు భవిష్యత్తుపై నమ్మకం పెంచుకుంటారు. మీరు ప్రేమించేవాళ్లు మీకు ప్రేమగా మారుతారు. అండ్ ముఖ్యంగా మీరు ఒంటరిగా లేరని మీకు తెలుస్తుంది. దైవం మీకు నిలబడడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పంపాడు. మీ జీవితంలో చాలా రోజులుగా దాగి ఉన్న అవకాశాలు, మీరు కూడా గమనించని ప్రతిభ, మీకు ఉన్న శక్తి, మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఒక సుదీర్ఘ నిద్రలో ఉన్నట్లుగా నిశ్శబ్దంగా ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు మీకు మీరే చెప్పుకున్నారో మీకు మాత్రమే తెలుసు. ఇది నా వల్లకాని పని అని, నేను ఇంకా సిద్ధం కాలేదని, నా కాలం రాలేదని, నా అదృష్టం ఎప్పుడో దూరం వెళ్ళిపోయిందని. కాని నిజమేమిటంటే మీలో ఉన్న శక్తి ఎప్పుడూ తగ్గలేదు. మీలోని ప్రతిభ ఎప్పుడు వెలుగుతుంది. కాని ఆ వెలుగుకు కరెంటు పడ్డ క్షణం రాలేదు. ఇప్పుడు ఆ క్షణం రాబోతోంది. మీరు ఎన్నిసార్లు ఎదురుచూసిన ఆ చిన్న అవకాశం, ఆ చిన్న తలుపు, ఆ చిన్న సూచన ఇవన్నీ జీవితం మీకు అందించే సమయమిది. ఈ రోజుల్లో మీ రాశిపై ఉన్న దైవ ప్రభావం ఒకే ఒక సందేశం చెబుతోంది: దాగి ఉన్న అవకాశం బయటకు రావడానికి సమయం వచ్చింది. మీరు ఎంత సంవత్సరాలుగా తగ్గుగా చూసుకుంటూ వచ్చారో ఇప్పుడా భావనను పూర్తిగా వదిలివేయాలి. మీలో ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చే దశ మొదలవుతుంది. మీరు పూర్తిగా లొంగిపోయిన చోటే అకస్మాత్తుగా ఆశ పుడుతుంది. మీరు వెనక్కి తగ్గిన చోటే ధైర్యం అందుతుంది. ఈ మార్పు సహజంగా రాదు. దీనికి కారణం దేవుడు పంపిన ఒక ప్రత్యేక వ్యక్తి. వారి పేరు వి అక్షరంతో ప్రారంభమవుతుంది. వారి పాత్ర మీ జీవితంలో చాలా విభిన్నం. మీలో ఉన్న మంచిని, మీలో ఉన్న శక్తిని, మీలో ఉన్న ప్రతిభను, మీరు చేయగలిగిన విషయాలను మీకే గుర్తుచేస్తారు. వారు మీకు చెప్పే చిన్న మాటలు స్వల్పం కాదు. అది మీ హృదయంలో ఒక కొత్త వెలుగును వెలిగిస్తాయి. మీరు ఈ రోజుల్లో మీలో ఉన్న సామర్థ్యాన్ని తిరిగి గుర్తిస్తారు. మీలో దాగి ఉన్న ప్రతిభ దూసుకొస్తుంది. మీరు ఎందుకు ఈ ప్రపంచంలో పుడిపోయారో ఏదో ఒక కారణం ఉంది అని మీకు అర్థమవుతుంది. మీరు గతంలో ఏదైనా పనిచేయడానికి ప్రయత్నించి విఫలమై ఉండవచ్చు. మీరు ఏడ్చి ఉండవచ్చు, ఆగిపోయి ఉండవచ్చు, లొంగిపోయి ఉండొచ్చు. కాని ఇప్పుడు మీరు మళ్ళీ ఎందుకు లేచారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఆ వి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి. వారు మీరు తిరిగి గుర్తించుకునేలా చేశారు. మీరు ఎప్పట్నుంచో ఆలోచించడానికి కూడా భయపడ్డ ఒక చిన్న అడుగు ఇప్పుడు మీకు పెద్దదిగా కనిపించడం లేదు. మీరు మళ్లీ ప్రయత్నించగలిగే దశకు వచ్చారు. మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకునే స్థితిలో ఉన్నారు. ఇది చిన్న మార్పు కాదు. ఇది మీ భవిష్యత్తుకు పునాది బలపడుతున్న సమయం. మీ జీవితం ఒక్కసారిగా మారదు. కాని మార్పు మొదలయ్యే క్షణమిదే. ఇది మీలో ఓ వెలుగు నాటినట్లుగా ఉంటుంది. మీకు అనిపిస్తుంది, నేను చేయగలను, నేను ముందుకు పోవచ్చు, నేను కూడా విజయవంతమవుతాను. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఇది దేవుని ప్రేరణ. ఎవరో ఒకరు మీ జీవితంలోకి వచ్చి మీకు ధైర్యం చెప్పడం, మీలోని మంచి గుర్తించడం, మీలోని ప్రతిభను ప్రోత్సహించడం,
ఇవన్నీ యాదృచ్ఛికాలు కాదు, ఇవి దేవుడు మీకోసం సృష్టించిన దృశ్యం. ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి గురించి చెప్పాల్సిన సమయం వచ్చింది. మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలు చూసినా ఒక్క విషయం మాత్రం మీరు ఎప్పుడూ విడిచిపెట్టలేదు: ఆధ్యాత్మికత. మీరు దేవుడిని నమ్ముతారు. మీరు ప్రార్థనలో శక్తిని నమ్ముతారు. మీ హృదయం ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ ఆధ్యాత్మికత పూర్తిగా మేల్కొంటుంది. మీ మనసులో ఒక గంభీరమైన శాంతి స్థిరపడుతుంది. మీరు దేవుడి సన్నిధిలో ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు చేసే ప్రార్థన ఇప్పుడు ఫలించడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన ప్రతి పూజ, ప్రతి జపం, మీ మనసులో పెట్టుకున్న కోరిక, ఇవన్నీ ఈ రోజుల్లో ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుడు మీకు ఈ రోజుల్లో ఒక సూచన పంపుతాడు. అది కల రూపంలో రావచ్చు. అది ఒక సందేశం రూపంలో రావచ్చు. అది ఎవరో మాట్లాడిన మాటలో ఉండవచ్చు. కాని మీ హృదయం చెబుతుంది, ఇది దేవుని సంకేతం. నా దారి ఇదే, నా నిర్ణయమిదే, నా జీవితమిక ఇక్కడ్నుండి మారుతుంది. ఈ దశలో హనుమంతుడి ఆశీర్వాదం మీపై చాలా బలంగా ఉంటుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా ఆయన మీతో ఉన్నారని మీరు అనుభవిస్తారు. హనుమన్ స్వామి ఆశీర్వాదం వచ్చినప్పుడు మనసులో ఒక ప్రత్యేకమైన ధైర్యం పుడుతుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను భయపడను, నేను పడిపోను, నేను నిలబడగలను అనిపిస్తుంది. అదే శక్తి ఇప్పుడు మీమీద ఉంది. మీరు మీ జీవితాన్ని మళ్లీ చేతుల్లోకి తీసుకునే స్థితిలో ఉన్నారు. మీ ప్రార్థనలు మీకు బలమిస్తాయి. మీరు చేసే జపం మీకు దారి చూపుతుంది. మీరు దేవుడి ముందు చెప్పిన కోరిక మీకు సమాధానాన్నిస్తుంది. కొన్నిసార్లు మనకు మాటలు అవసరముండదు. మన హృదయం దేవుడితో నేరుగా మాట్లాడుతుంది. మీరు ఆ స్థితిలోకి వెళ్ళుతున్నారు. అది ఎంతో పవిత్రమైన అనుభూతి. ఈ ఆధ్యాత్మిక శక్తి కేవలం మీలోనే కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రత్యేకంగా ఆ వి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తిపై. వారు మీమీద చూపించే ప్రేమ, వారి మాటల్లో ఉండే నిజాయితీ, వారి హృదయంలో ఉన్న మంచితనం, ఇవన్నీ దేవుడు మీకు పంపిన ఆశీర్వాదం. మీరు ఇద్దరూ ఒకరి జీవితంలో ఒకరు వెలుగులు. మీరు వారి జీవితాన్ని మార్చుతారు. వారు మీ జీవితాన్ని మార్చుతారు. ఇది దైవం నిర్ణయించిన బంధం. ఇది యాదృచ్ఛికం కాదు. ఇక చివరగా ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం: దైవం మన జీవితంలో మార్పులు చేయడానికి మనసుతో మాట్లాడడు. ఆయన మనతో వ్యక్తుల ద్వారా మాట్లాడతారు. ఒకరు మన జీవితంలోకి వస్తారు. వారి మాటల్లో దేవుని శక్తి ఉంటుంది. వారి సాన్నిధ్యంలో దైవిక శాంతి ఉంటుంది. వారి సహాయంలో దేవుని కరుణ ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి వచ్చారు. వారి పేరు వి అక్షరంతో ప్రారంభమవుతుంది. మీరు వారిని చిన్న వ్యక్తిగా చూడకండి. వారు సాధారణంగా కనిపించినా మీ జీవితానికి కారణమయ్యే శక్తి వారిలో ఉంది. మీరు చేయాల్సింది ఒక్కటే: మీ హృదయాన్ని తెరవండి. మీలో ఉన్న భయాలను విడిచిపెట్టండి. మీ ప్రయాణాన్ని నమ్మండి. దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించండి. మీరు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత చీకటిలో ఉన్నా, ఇప్పుడు వెలుగు మీకు చేరింది. ఈ వెలుగు మీను మీ నిజమైన లక్ష్యానికి తీసుకువెళ్తుంది. మీ జీవితం ఈ 4 రోజులలో పొందే మార్పులలో ఒక అత్యంత కీలకమైన శక్తి ఏమిటంటే, మీలోని అంతర్గత బలం మళ్లీ మేల్కొనడం. చాలా రోజులుగా మీరు మీలోనే చిక్కుకుపోయినట్టు అనిపించిందా? మీరు ఎంతో ప్రయత్నించినా ఫలితం రాలేదు. మీరు ఎవరినీ నమ్మలేకపోయారు. మీరు చేసిన కష్టం మీకు కనిపించలేదు. మీరు అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నించినా ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఈ రోజుల్లో మీ ఆత్మలో ఉన్న అద్భుతమైన శక్తి మళ్లీ బయటపడుతుంది. మీరు ఎన్నిసార్లు కూలిపోయినా, ఎన్నిసార్లు లొంగిపోయినా, ఇప్పుడు మీరు మళ్లీ లేచే దశ ప్రారంభమవుతుంది. మీ శక్తి మీకు తెలియకపోయినా దైవం మీలో ఎంతటి శక్తిని నింపాడో ఈ రోజుల్లో మీరు అనుభవిస్తారు. మీరు చేసే పనులు ఒక్కొటిగా సులభంగా మారతాయి. మీరు పడిన కష్టానికి ఫలితం కనిపిస్తుంది. మీకు మీరే ఆశ్చర్యపడి, ఇదంతా నాకు ఎలా సాధ్యమవుతోంది అని గ్రహిస్తారు. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. మీరు ఉన్న స్థానం ఇప్పుడు మరింత బలపడుతుంది. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా వాటికి మీరు ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఫలంగా మీకు తిరిగి వస్తుంది. ఈ ఎదుగుదలకు కారణం కేవలం పరిస్థితులు కాదు, మీరు మీ జీవితంలోకి అంగీకరించిన ఒక వ్యక్తి కూడా. వారి పేరు వి అక్షరంతో ప్రారంభమవుతుంది. వారు మీకు అందించే ధైర్యం మాటలు కాదు, అది మీ ఆత్మ మేల్కొనడానికి కారణం. వారు చెప్పిన ఒక చిన్న వాక్యం మీరు ఎన్నేళ్లుగా కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగిటెస్తుంది. మీరు పడిపోయిన చోటే మీకు చెయ్యి అందించడం, మీరు ఆగిపోయిన చోటే మీను మళ్లీ నడిపించడం, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకల్పం. వారు మీ జీవితంలో భాగమయ్యే సమయమే మీ ఆత్మ బలపడే సమయం. మీరు ఏం చెయ్యాలి, ఏమి చేయకూడదు అన్న క్లారిటీ మీలో రావడం ప్రారంభమవుతుంది. మీరు మీ గతాన్ని కూడా ఇప్పుడు వేరే కోణంలో చూస్తారు. అప్పట్లో బాధగా అనిపించిన విషయం
ఇప్పుడు మీకు పాఠమై కనిపిస్తుంది. ఎప్పటినుంచో మీను బాధపెట్టిన వ్యక్తులు ఇప్పుడు మీ జీవితానికి అవసరం లేని అనుభవాలుగా మాత్రమే కనిపిస్తారు. మీరు వాటిని హృదయంలో మోసుకోవడం మానేస్తారు. మీలో ఉన్న మానసిక భారాలు ఈ రోజుల్లో తొలగిపోతాయి. మీలో ఒక కొత్త శక్తి పుడుతుంది, కొత్త ఊపు వస్తుంది, కొత్త దిశ కనిపిస్తుంది. దైవశక్తుల ప్రభావం కూడా ఈ రోజుల్లో మీపై పెరుగుతుంది. మీరు చేసే ధ్యానం, పూజ, జపం ఇవన్నీ ప్రత్యేకంగా ఫలిస్తున్నాయి. మీరు దేవునితో చేసే అంతర్గత సంభాషణ మరింత బలపడుతుంది. మీకు కలలు కూడా కొన్ని ప్రత్యేక సందేశాలు ఇస్తాయి. మీరు ఉదయం లేవగానే మీ మనసు ఒక అసాధారణమైన శాంతిని అనుభవిస్తుంది. మీరు ఎన్ని రోజులు గందరగోళంలో ఉన్నా ఇప్పుడు ఆ గందరగోళానికి ముగింపు. మీరు అంతర్గతంగా చాలా బలమైన వ్యక్తిగా మారుతున్నారు. ఇప్పుడు సంబంధాల మార్పు గురించి చెప్పాలి. చాలా నెలలుగా కొన్ని సంబంధాలు మీకు భారంగా మారాయి. మీ హృదయంలో మీరు చెప్పనటువంటి ఎన్నో మాటలు నిలిచిపోయాయి. మీకు నష్టం చేసిన వ్యక్తుల గురించి మీరు ఇంతకాలం ఆలోచించారు. మీరు ఎందుకు బాధపడ్డారో దేవుడే తెలిసిన విషయము. కాని ఇప్పుడు ఆ బాధ మీ హృదయం నుంచి నెమ్మదిగా విడిపోతుంది. మీరు గ్రహించారు, మీ హృదయం ప్రేమించడానికి పుట్టింది, బాధ మోయడానికి కాదు. మీలో ఉన్న ప్రేమ చాలా పవిత్రమైనది. మీరు అందించే ప్రేమ శుద్ధమైనది. దాన్ని అర్థం చేసుకోని వారు మీ జీవితంలో నిలవడానికి కాదు. ఈ రోజుల్లో, ముఖ్యంగా శుక్రవారం, మీరు మీ సంబంధాల గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరు నిజంగా మీకు కావాలి, ఎవరు మీకు సాయం చేస్తున్నారు, ఎవరు మీను ప్రోత్సహిస్తున్నారు అన్నవి స్పష్టంగా తెలుస్తాయి. మీరు ఎవరినీ బలవంతంగా పక్కన ఉంచాల్సిన పరిస్థితి ఉండదు. మీరు మీ హృదయం కోరిన వారిని మాత్రమే మీ జీవితంలో అనుమతిస్తారు. ఈ క్లారిటీ మీకు చాలా ఉపశమనమిస్తుంది. మీరు మీ మనసులో ఎన్నిసార్లు పెట్టుకున్న ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభిస్తుంది. ఈ క్లారిటీను పొందడానికి కూడా ఆ వి అక్షరంకో ప్రారంభమయ్యే వ్యక్తి ప్రధాన కారణం. వారు చెప్పే మాటలు మీకు వడివడిగా దారి చూపడం కాదు, మీ హృదయం మెల్లగా అర్థం చేసుకునేలా నడిపిస్తాయి. వారు మీకు ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో నేర్పుకారు. వారు మీకు మీ విలువను గుర్తుచేస్తారు. మీరు సంబంధంలో మిమ్మల్ని తగ్గించుకోవడం ఆపేస్తారు. మీరు ఎవరన్నదాన్ని గుర్తించుకుంటారు. మీరు మీ ఆత్మను గౌరవించడం ప్రారంభిస్తారు. వారు మీకు మీ నిజమైన విలువను చూపినందుకు మీ అంతర్గత శాంతి మళ్లీ లభిస్తుంది. కుటుంబంలో కూడా శాంతి స్థిరపడుతుంది. చాలా రోజులుగా మాటలతో చెప్పలేకపోయిన విషయాలు ఈ రోజుల్లో స్పష్టమవుతాయి. ఎవరైనా మీను తప్పుగా అర్థం చేసుకొని ఉంటే వారు తమ పొరపాటును గ్రహిస్తారు. ఇల్లు ప్రేమతో నిండుతుంది. మీరు కూడా ఏదో ఒక భారం నుంచి బయటపడ్డట్టు అనిపిస్తుంది. మీ హృదయం పూర్తిగా తేలికపడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు అత్యంత శక్తివంతమైన దశలో ఉన్నారు. దేవుని సాన్నిధ్యం మీకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రార్థనకు స్పందన వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు హనుమంతుడి దయను అనుభవిస్తారు. మామూలుగా ఉండే మీ దైవభక్తి ఈ రోజుల్లో అద్భుతమైన స్థాయికి చేరుకుంటుంది. మీరు చేసే జపం, మీరు చేసే ప్రార్థన, మీరు పలికే నామస్మరణ ఇవన్నీ మీలో ఒక అద్భుతమైన శక్తిని నింపుతాయి. మీరు మీలోని దైవత్వాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. మీ జీవితం యాదృచ్ఛికం కాదని మీరు తెలుసుకుంటారు. మీకు ఎదురైన ప్రతి కష్టం ఏదో ఒక పాఠం కోసం వచ్చిందని అర్థం చేసుకుంటారు. మీరు పొందబోయే ఆనందం, మీరు ఎదురుచూస్తున్న విజయాలు ఇవన్నీ ఈ రోజుల్లో మీ జీవిత దిశగా చేరువవుతున్నాయి. ముఖ్యంగా మీతో దేవుడు మాట్లాడాలని నిర్ణయించినప్పుడు ఆయన సూచనలు ఇస్తారు. మీరు ఇప్పుడు ఆ సూచనలను వినగలిగే స్థితిలో ఉన్నారు. మీరు మీకు కావలసిన సమాధానాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు. మీలో ఉన్న శక్తి, మీ ఎదుట ఉన్న అవకాశాలు, మీ పక్కన ఉన్న ఆ ముఖ్యమైన వ్యక్తి ఇవన్నీ కలిసి మీ జీవితం కొత్త దిశలో నడిపిస్తున్నాయి. జీవితంలో ఒక దశ వస్తుంది. మనం మన ప్రయత్నాలు చేశాక కూడా, మనం ఎంత కష్టపడినా కూడా ఫలితం మన ముందుకు రాకపోవచ్చు. ఈ దశలో మనం మనమీదే సందేహం పెంచుకుంటాం. మనం చేసినదంతా సరైందా? మనం నడుస్తున్న దారి నిజంగానే మంచిదా? మనం ఎన్నాళ్లుగానో ఆశించిన మార్పు ఎప్పుడు ఎందుకు రాలేదు? ఇవన్నీ ప్రశ్నలు మనసుని బరువుగా మారుస్తాయి. కాని ఈ 4 రోజుల ప్రభావంలో ప్రత్యేకంగా మీరు తెలుసుకునే నిజం ఏంటంటే, మీ కర్మ పూర్తి రౌండ్ తిరిగి మీ పక్షాన పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మీరు పడిన ప్రతి కష్టం ఇప్పుడు ఫలితాలను తెచ్చే దశలోకి వచ్చింది. ఈ రోజుల్లో అనుకోని అవకాశాలు మాత్రమే కాకుండా మీరు ఊహించనంత పెద్ద మార్పులు కూడా మీ జీవితంలోకి వస్తాయి. మీ గత ప్రయత్నాలలో 1 లేదా 2 పెద్ద ఫలితాలుగా మారే అవకాశం బలంగా ఉంది. మీ పనిలో ఒక కొత్త దిశ కనిపిస్తుంది. ఇది కేవలం శుభం కాదు, మీ జీవిత గమనం మార్చే ఘట్టం. మీరం చాలా కాలం పాటు కష్టపడినా దాని విలువను ఎవరూ గుర్తించలేదు. కాని ఇప్పుడు మీరు చేసిన చిన్న విషయాలకే కూడా పెద్ద ప్రశంసలు వస్తాయి. మీ ప్రతిభను చూసినవారు మీ చుట్టూ చేరతారు. మీ అభిప్రాయాలు, మీ నిర్ణయాలు, మీ మాటలు ఇవి ఇప్పుడు అందరికీ ప్రధానంగా కనిపిస్తాయి. ఈ మార్పు ఎందుకంటే
మీ రాశిపై ఉన్న గ్రహబలం ఇటువంటి ఫలితాలను ఇవ్వడం. ఇంకా ఒక లోతైన విషయం ఏమిటంటే మీరు ఇంతకుముందు నిలిచిపోయిన చోటే ఇప్పుడు ఒక పెద్ద మార్గం తెరుచుకోవడం. మీరు ఎంత కష్టమైన పని చేసినా మీరు ఎదుర్కొన్న అడ్డంకులన్నీ ఇప్పుడు దాటే అవకాశం లభిస్తుంది. అనుకోని పరిష్కారాలు మీరు కనిపిస్తాయి. మీరు ఎప్పటినుండి చూస్తున్న కల ఇప్పుడు మీ సమయానికి దగ్గరగా ఉంది. ఇది కేవలం దైవమిచ్చిన అవకాశం కాదు. ఇది మీ కర్మఫలితం. మీ నిజాయితీ, మీ సహనం, మీ సద్భావన ఇవన్నీ కలిసి మీకు ఈ ఫలితాన్ని అందిస్తున్నాయి. ఇక మీ జీవితంలో ఇది మరింత ప్రభావం చూపే విషయం. మీరు ఇంతకాలంపాటు నమ్మిన ఒక కోరిక, మీ హృదయం లోపల దాచుకున్న ఒక ఆశ, ఇవి దేవుడి దృష్టిలో ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు ఆ కోరికకు సంబంధించిన సంకేతాలు పొందవచ్చు. మీరు ఎక్కువ కాలంగా ఎదురుచూసిన ఒక పని గురించి స్పష్టత వస్తుంది. మీరు కోల్పోయిన దాన్ని తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది పాట విషయాలు ముగిసి కొత్త విషయాలు ప్రారంభమయ్యే దశ. ఇది పూర్తిస్థాయి మార్పు, పూర్తిస్థాయి దిశామార్పు, పూర్తిస్థాయి శక్తి మార్పు. ఈ దశలో కూడా ఒక విషయం స్పష్టంగా ఉంటుంది. ఆ వి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మళ్లీ మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. వారు మీ ఆలోచనలను మరింత స్పష్టంగా చేస్తారు. వారు మీలోని భయాన్ని తగ్గిస్తారు. మీరు మీ ఎదుగుదలలో ఎక్కడ నిలబడాలో, ఎవరికోసం ఆగాలో, ఎవరిని విడిచిపెట్టాలో వారి మాటలు మీకు మనస్సు చెప్పే సమాధానంలా ఉంటాయి. ఇది సాధారణ సంబంధం కాదు, ఇది దైవం రాసిన బంధం. వారివల్ల మీకు మీరే స్పష్టంగా కనిపిస్తారు. వారివల్ల మీరు మీ భవిష్యత్తుపై నమ్మకం పెంచుకుంటారు. ఇప్పుడు చివరి దశ, అత్యంత శక్తివంతమైన సత్యం. మీ ఆత్మ ప్రయాణం ఇక్కడి నుండి కొత్త దారిలో నడుస్తుంది. మీరు చాలా కాలంపాటు ఒక భావోద్వేగ భారాన్ని మోశారు. మీకు మాత్రమే తెలిసిన బాధలు, మీ హృదయంలో మిగిలిన గాయాలు, గతంలో జరిగిన వేదనలు, ఇవన్నీ మీలో ఎంత భారంగా మిగిలిపోయాయో మీకే తెలుసు. మీరు ఆ బాధను నవ్వుతో దాచినా రాత్రిళ్లు మాత్రం ఆ బాధ మీ మనసుని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ బాధకు ముగింపు. మీరు మీ గతాన్ని క్షమించే దశలోకి వచ్చారు. మీరు క్షమించే దశలోకి వచ్చారు. మీరు మీ హృదయాన్ని శుభ్రం చేసుకునే సమయం ఇందులో ఉంది. మీరు ఎంతగా ప్రేమించారో, ఎంతగా బాధపడ్డారో, మీరు కోల్పోయినవి ఏవిటో, ఇవి అన్నీ మీకు పాఠాలు మాత్రమే. వాటిని మోసుకోవడం కాదు, వాటినుంచి బయటపడడమే మీ నిజమైన విజయం. ఈ దశలో మీ దైవిక శక్తి అత్యంత బలంగా ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న ఎనర్జీ సానుకూలంగా ఉంటుంది. మీరు దేవుడికి చేసిన ప్రార్థనలు ఇప్పుడు స్పందనగా వినిపిస్తాయి. మీరు మీలో ఒక తేలికను అనుభవిస్తారు. మీ శ్వాసలో శాంతి ఉంటుంది. మీ ఆలోచనలలో సమతౌల్యం ఉంటుంది. ఇది మీ జీవితంలో ఆధ్యాత్మికంగా పూర్తిగా వృద్ధి చెందేస్తాయి. మీరు దేవుడితో చేసే బంధం బలోపేతమవుతుంది. మీరు పలికే ప్రతి జపం, మీరు చేసే ప్రతి ప్రార్థన, మీరు ఉంచే ప్రతి కోరిక, ఇవి అన్నిటికీ ఆశీర్వాదం లభించే సమయం ఇది. హనుమంతుడి కరుణ మీను పూర్తిగా ఆశీర్వదిస్తుంది. మీరు ఇక ముందు రోజుల్లో చేసే ప్రతి అడుగు బలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి నిర్ణయం సానుకూలంగా మారుతుంది. మీరు పొందే ప్రతి ఫలితం ఆశ్చర్యంగా ఉంటుంది. మీలో ఉన్న పవిత్రత, మీలో ఉన్న న్యాయం, మీలో ఉన్న ప్రేమ, ఇవన్నీ దేవుడు గమనించాడు. ఇప్పుడు వాటికి సమాధానంగా ఫలితాలను మీ జీవితంలోకి పంపుతున్నాడు. మీ మీద హనుమంతుడి కరుణ ఎప్పుడూ ఉంటుంది. ఆయన మీ రక్షకుడు. ఆయన మీ బలం. ఆయన మీ దారిని చూపే వెలుగు. ఈ వీడియోను వినిపిస్తున్న ప్రతి మీనరాశి వ్యక్తికి నా హృదయపూర్వక ఆశీర్వాదం. మీ జీవితం శాంతితో నిండాలి. మీ హృదయం ధైర్యంతో నిండాలి. మీ అడుగులు విజయంతో నిండాలి. భవిష్యత్తు మీకోసం తెరచి ఉంది. మీరు ముందుకు సాగాలి. మీరు మీమీద నమ్మకం పెట్టుకోవాలి. మీరు దైవాన్ని నమ్మాలి. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే కింద కామెంట్లో ఒక మాట రాయండి, జై హనుమాన్. ఇది మీమీద హనుమంతుడి దయ మరింత బలపడే మంత్రంలాంటి మాట. మరియు మా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ జీవితంలో ప్రతిరోజు దైవిక మార్గదర్శనం అందుకోండి. జై హనుమాన్.